రెడ్డి గారిని, సతీష్ రెడ్డి గారిని కూడా పిలుస్తున్నామండి సవినయంగా. కోనేరు గారిని, విజయ్ గారిని గౌరవంగా పిలుస్తున్నాను. కోనేరు శ్రీనివాస్ గారు, విజయ్ వెలమూరి గారు వారు కూడా శాలువాతో శ్రీలక్ష్మి గారిని సత్కరించబోతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ కష్టం వచ్చినా తొందరగా సమర్థవంతంగా దగ్గరుండి అన్ని థ్యాంక్ రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. ఓకే, అరవింద్ గారు టాంటెక్స్ తరఫున అందరి ఆర్గనైజేషన్స్కి మా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి గారు. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ గ్రేట్ ఆనర్ ఫర్ అస్ టు. థ్యాంక్ యూ. రావాలని తానా సభ్యులు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. తానా అధ్యక్షులు తోటకూర ప్రసాద్ గారు ఇప్పుడు వచ్చి సభ్యులతో వస్తారు. ఆయన మీ అందరితో మాట్లాడతారు. 3.5 దశాబ్దాల తానా భాష సంప్రదాయం సంప్రదాయం ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం జరుపుకున్నటువంటి ఈ ఉగాది సంబరాలకు విచ్చేసిన మీ అందరకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎప్పుడా ఎదురు చూస్తున్నటువంటి 19వ తానా మహాసభలు మన స్థానిక సంస్థ యొక్క సారథ్యంలో మే 24, 25, 26 తేదీలలో డాలస్ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. దీనికి మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం తానా సంస్థ తరపున. ఈ సభల యొక్క ప్రత్యేకత ఏమిటంటే, రెండో తరానికి ఎక్కువ ప్రాతినిధ్యం కల్పిస్తూ ఈ సభల రూపకల్పన చేయడం జరిగింది. అమెరికా దేశంలో మొట్టమొదటిసారిగా ఈటీవీ వారి ఆధ్వర్యంలో పద్మభూషణ్ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి నిర్వహణలో పాడుతా తీయగా కార్యక్రమాన్ని ఇక్కడ పుట్టి పెరిగినటువంటి దాదాపు 20 మంది యువ గాయకుల చేత ప్రపంచ వేదిక మీద ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేగాక సంగీత దిగ్గజం జాతీయ స్థాయిలో 7 సార్లు బహుమతులు అందుకున్నటువంటి వ్యక్తి, 41 సార్లు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల చేత అభిమానము మన్ననలు పొందినటువంటి జాతీయ పురస్కార గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ కేజీ యేసుదాస్ గారి ప్రత్యేక సంగీత విభావరి మనకే సొంతం. అలాగే తెలుగు సాహిత్య కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరగబోతూ ఉన్నాయి. ఏ భాషకు లేనటువంటి సొగసు మన తెలుగు భాషకున్నది, అది అవధానం. అవధాన కళా వైభవాన్ని గురించి చెప్పడానికి ప్రఖ్యాత అవధానులు డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు, డాక్టర్ పాలపర్తి శ్యామానంద ప్రసాద్ గారు విచ్చేయబోతున్నారు. అలాగే మొట్టమొదటిసారిగా అమెరికా దేశంలో 100 ఏళ్ల భారతీయ సినిమా వైభవం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం.
గతంలో మనకున్నటువంటి సినీ తారల యొక్క వైభవాన్ని మరొకసారి గుర్తు చేసుకోవడం కోసం శ్రీమతి జయసుధ, జయప్రద, మోహన్ బాబు, మురళీమోహన్, తనికెళ్ల భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, పరుచూరు గోపాలకృష్ణ లాంటి వ్యక్తులని, నటీనటుల్ని మనం ఆహ్వానించుకున్నాం. అలాగే ప్రఖ్యాత సినీ గేయ రచయితలైనటువంటి జొన్నవిత్తుల, తర్వాత చంద్రబోస్, అనంత శ్రీరామ్, రామజోగయ్య శాస్త్రి, వడ్డేపల్లి కృష్ణ లాంటి ప్రఖ్యాత సినీ గేయ రచయితలతో వారి యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మాట వెనుక పాట అనేంటి ఒక కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. మొట్టమొదటిసారిగా మన తానా మహాసభల్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణ వైభవం అత్యంత వైభవంగా జరగబోతూ ఉన్నది. అలాగే అన్నవరం దేవస్థానం వారి ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం. ఆ తర్వాత ప్రఖ్యాత వాణిజ్యవేత్తలు, విద్యావేత్తలు ఎంతోమంది ఈ కార్యక్రమాల్లో హాజరు కాబోతున్నారు. TV9 సహకారంతో ధీమ్ తానా కార్యక్రమాన్ని ఇక్కడ పుట్టి పెరిగినటువంటి పిల్లల యొక్క నటనా కౌశల్యాన్ని మనం చూడడం కోసం శాస్త్రీయ, చలనచిత్ర, జానపద రంగాల్లో వారి యొక్క వైభవం కోసం దేశవ్యాప్తంగా పోటీలు ఏర్పాటు చేసుకున్నాం. దానిలో భాగంగా మే 12వ తేదీన ఇక డాలస్ నగరంలో మన డాలస్ నృత్య కళాకారుల కోసం ఒక మంచి కార్యక్రమం, పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాల వివరాలను దాని యొక్క అధిపతి ఉమా యలమంచి గారి ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అలాగే TV5 తెలుగు వన్ వారి సహకారంతో తెలుగు భాషను బతికించుకోవడం ఎలా, ఒక సామాజిక సమస్య, దానికి పరిష్కార మార్గం, హాస్య ప్రధానమైనటువంటి ఇతివృత్తాలతో ఒక 5 నిమిషాలు నిడివిగలిగినటువంటి చలనచిత్రాలని పోటీలుగా పెట్టుకున్నాం. ఇంతటి వైభవపేతమైనటువంటి ఈ మహాసభలకు మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం. దీంట్లో భాషకు పెద్దపీట వేస్తున్నాం. భాష, సంప్రదాయం, సేవ, అభ్యుదయమైన విషయాల మీద ఇతివృత్తంగా తీసుకుని ఈ మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. ప్రఖ్యాత సినీ నటులు మోహన్ బాబు గారు కూడా దీనికి ఈ సభలకు విచ్చేస్తున్నారు. ఎంతో అతిరథ మహాదురులు వస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకి విశేష స్పందన అప్పటికే ఉన్నది. దయచేసి మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తారని ఆశిస్తూ మా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, అలాగే స్థానిక సంస్థ అయినటువంటి ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం యొక్క పూర్వ అధ్యక్షునిగా మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఈ సభను జయప్రదం కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.